దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి, భగవాన్ की अति कृपा के कारण ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆరాధన దినమును మనకు దయచేసిన ప్రభువునకు మహిమ కలుగును గాక. इस प्रत्येक दिन की आराधना देने के लिए प्रभु की महिमा हो. ఆమేన్. आमीन. ఈ దినము కొరకు దేవుని వాక్యం చదువుకుందాం. इस दिन के लिए भगवान का वचन सुनते हैं. జకరియా గ్రంథం जकरिया చాప్టర్ 9 వర్సెస్ 9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరులను రక్షణ గలవారు నీళ్ళై గాడిదలు గాడిద పిల్లలు ఎత్తి నీ యొద్దకు వచ్చుచున్నారు. एक बार हिंदी में भी पढ़ लीजिए. चलो. है सियोन बहुत ही गमन हो, ये यरूशलेम जय जयकार कर, क्योंकि तेरा राजा तेरे पास आएगा. वह धर्मी और उद्धार पाया हुआ है. वह दीन है और गधे पर वर्ण गदही के बच्चे पर चढ़ा हुआ आएगा. చాలు. ప్రియమైన దేవుని సంగమా, प्रिय भगवान के कलीसियों, ఈ యొక్క దినము చాలా ప్రత్యేకమైనది. यह दिन एक प्रत्येक दिन है. యేసుక్రీస్తు ప్రభు వారు यीशु प्रभु क्रिस्त ఆయన శ్రమ అనుభవించబోతూ కూడా, अपनी श्रमा को पाते हुए भी, భయంకరమైన సిలువను అనుభవించబోతూ కూడా, भयानक क्रूस की पीड़ा लेते हुए भी, ఈ దినమున ఆయన గార్ధబం మీద ప్రయాణము చేయుచున్నాడు. इस दिन वह गधे के ऊपर अपनी यात्रा शुरू कर रहे हैं. మరి చాలా ఆశ్చర్యకరమైన సంగతి, यह बहुत आश्चर्य की बात है. యేసుక్రీస్తు అనుభవించబోయేటువంటి శ్రమ यीशु प्रभु जो श्रम का अनुभव करेंगे, ఆయనతో ఉన్న ప్రజలకు తెలియదు. उनके साथ जो प्रजा है उनको नहीं मालूम. వారు బోధకుడు వచ్చారని చెప్పి సంతోషిస్తూ ఉన్నారు. वह भविष्य करता आकर के संतोष कर रहे हैं. కానీ యేసయ్యకు తెలుసు ఆయన ఎంత శ్రమ అనుభవించబోతున్నాడో. लेकिन यीशु को पता है वह कितना क्षमा पाने वाले हैं. యేసు ప్రభు శుక్రవారం దినాన మరణించబోతున్నాడన్న సంగతి ఆయనకు తెలుసు. वह शुक्रवार के दिन मरने वाले हैं, उनको पता है. కానీ ఈ దినమున అనగా ఈ ఆదివార దినమున, लेकिन इस दिन, इस रविवार के दिन, యేసుక్రీస్తు ప్రభు సంతోషముతో గార్ధబం మీద ప్రయాణము చేస్తున్నాడు. इस दिन खुशी से वह गधे के ऊपर यात्रा कर रहे हैं. తన జనుల ద్వారా ఆయన కొనియాడబడుతున్నాడు, अपने जनों के द्वारा वह स्तुति- खरीदे जा रहे हैं, స్తుతింపబడుచు ఉన్నాడు. स्तुति पा रहे हैं. మరి యొక్క సంగతి విచిత్రమైన సంగతి यह बात जो एक अद्भुत बात है. ఏమిటనగా ఆయన గార్ధబం మీద ప్రయాణము చేయడము. क्या है मतलब? वह गधे के ऊपर यात्रा कर रहे हैं. అయితే ఇది యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఉన్నప్పుడు జరిగే ఈ సంగతి భక్తుల ద్వారా ముందుగానే వ్రాయబడింది. वह शरीर धारक रहने की इस बात को भक्तों के द्वारा पहले ही लिखा जा चुका है. ఈ జకరియా అనేటువంటి ప్రవక్త ద్వారా, इस जकरिया नाम के प्रवक्ता के द्वारा జకరియా తన దర్శనములో చూస్తూ ఉన్నాడు. जकरिया ने अपने दर्शन में देखा है యేసుక్రీస్తు గార్ధబాసినుడై వెళ్ళడము, यीशु प्रभु गधे के ऊपर जाते हुए, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే, यीशु प्रभु के जन्म से पहले ही, సుమారు ఒక 500 సంవత్సరాల ముందే 500 साल पहले ही జకరియా తన దర్శనంలో చూస్తున్నాడు. जकरिया ने अपने दर्शन में देखा था యేసుక్రీస్తు గార్ధబం మీద వెళ్ళడము. यीशु प्रभु गधे के ऊपर जा रहे हैं. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ప్రవచనానుసారంగా ముందుగానే తెలియచేశారు. यीशु प्रभु के साथ जो भी घटना घटित हो रही है प्रवचन के हिसाब से पहले ही पता चल चुका है. యేసుక్రీస్తు ఆయన పొందబోయే సిలువను కూడా ముందుగానే బయలుపరిచారు. यीशु प्रभु जो क्रूस में जो होने वाला है वह पहले ही लिखा जा चुका है. యేసుక్రీస్తు జన్మము కూడా ముందుగానే తెలియచేశారు. यीशु
पहले ही बता चुके हैं। అందుకే ఆయన చరిత్ర అంతా ముందు భక్తులకి తెలియచేశారు. उनके जो भी चरित्र है पहले भक्तों को पता चल चुका है। ఏం తెలియచేశారో దాన్ని నెరవేర్చారు. जो बताया गया वह पूरा किया है। కాబట్టి యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఏది తీసేయడానికి లేదండి. इसलिए यीशु प्रभु के चरित्र से कुछ भी निकाल छोड़ने के लायक नहीं है। ప్రతిదీ ముఖ్యమైనదే. हर एक बात प्रमुख है। అందులో భాగంగానే ఈ దినాన इसी अनुसार इस दिन మరి ఆయన గార్ధబాసురుడే వెళ్ళు సంగతిని वह गधे के ऊपर जाते हुए की बातचीत మనం ధ్యానం చేసుకుందాం. हम ध्यान करते हैं। ప్రతి దానికి కూడా ఒక చక్కటి అర్థం ఉన్నది. हर बात का एक बहुत ही अच्छा अर्थ है। మరి ఈ దినాన మనం దేవాలయంలో ఈ యొక్క మట్టలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. इस दिन हम इस कलीसिया में पूरे ये जो हमने सजाया हुआ करा हुआ है, దగ్గర పెట్టుకో. सजावट करा हुआ है। సరే, అయితే వీటన్నిటిలో కూడా ఈ దిన చరిత్రలో అనేక కథలు ఉన్నాయి. ये जो करा हमने इस दिन के चरित्र में अनेक कथाएं हैं। వాటిని ఒక్కొక్క దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. एक एक हम ध्यान करते हैं। ఒక్కొక్క దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని ధ్యానం చేసుకుందాం. एक का ध्यान का अर्थ हम जानेंगे। మొదటిగా पहले ఒకసారి వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త, మార్కు సుసమాచార్ वाक्य को पढ़ते हैं। मार्को सुसमाचार 11వ అధ్యాయము 11वां वचन, మొదటి 2 వచనాలు. पहले 2 वचन। వారు యెరూషలేము నుంచి సమీపించి ఆ ఒలీవల కొండ దగ్గరనున్న బేత్లగే బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషులను ఎప్పుడూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన వారికి చెప్తున్న ఈ చరిత్ర అంతట్లో మొదటి కథ ఏంటంటే శిష్యుల యొక్క కథ. यीशु प्रभु अपने शिष्यों के बताने वाले पहले चरित्र में क्या बात है कि కథ కహాని शिष्यों की कहानी, మొదటిగా శిష్యు యొక్క కహాని. शिष्यों की कहानी बताया पहले। అయితే ఇందులో ఒక గ్రామం పేరు వచ్చింది. इसमें एक गांव का नाम आया है, బేత్పగే అనే గ్రామం. वेपगे गांव का नाम। దీనికి అర్థం ఏంటంటే అంజూరపు పండ్ల గృహం అని అర్థం. अंजूर का फ्रूट। अच्छा, इसका अर्थ अंजूर का फ्रूट, फल। अंजूर का फल गृहం, अंजूर का फल का ग्रह। అయితే ఇక్కడ మొదటిగా నేను చెప్పింది ఏంటంటే శిష్యుల యొక్క కథ. पहले मैंने क्या बताया, शिष्यों की कथा। ఒక మాటలో చెప్పాలంటే గొప్ప సంగతి ఏంటంటే एक बात में बोले तो बहुत बड़ी बात क्या है, ప్రభు ఏమన్నారంటే प्रभु ने क्या बोला, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి గాడిద పిల్ల కట్టబడి ఉంటే వాటిని విప్పి తోలుకొని రండి. तुम्हारे सामने जो गांव है उसके गांव में जाके एक गधा होगा और उसका बच्चा होगा, उसको लेके आ जाओ। అయితే ఇక్కడ గమనించండి, ఎదుట ఉన్న గ్రామం అన్నారు. एक बात ध्यान देने लायक है, सामने वाला गांव करके बोला उन्होंने, పేరు చెప్పల, గ్రామం పేరు చెప్పల. गांव का नाम नहीं बताया। అయినప్పటికీ ఈ శిష్యులైన వారు చేసిన పని ఏంటంటే फिर भी शिष्यों ने क्या करा, యేసుక్రీస్తు ప్రభుని అయా ఆ ఊరి పేరేంటి అని అడగకుండా यीशु प्रभु को उन्होंने पूछा नहीं कि उस गांव का नाम क्या है, ఆయన పేరు అడగకుండా వారు వెళ్ళిపోయారు. नाम पूछे बिना ही चले गए। అంటే యేసు ప్రభు మాట మీద వారికి ఉన్నటువంటి నమ్మకము, क्योंकि यीशु प्रभु की बात में उनको जो విశ్వాస్ है उसके ऊपर चले गए। ఆయన మాట మీద ఉన్న విశ్వాసం, బలమైన విశ్వాసము, उनकी बातों पे जो वो దృఢ दृढ़ विश्वास था उसके ऊपर चले गए। అందుచేత మారు మాట్లాడకుండా వారు లోబడి వెళ్ళిపోయారండి. इसलिए कुछ बोले बिना ही आगे चले गए। ఇది శిష్యుల యొక్క గొప్ప విశ్వాసము. यह शिष्यों का बहुत बड़ा विश्वास है। అంత బలమైన విశ్వాసం ఉన్నది కనుక తిరిగి ప్రశ్నించలా, इतना दृढ़ विश्वास है इसलिए उल्टा उनसे पूछा नहीं, లోబడి వెళ్ళిపోయారు. आगे चलते हैं। ఈ రోజున వారిని బట్టి इस दिन उनके अनुसार
మనం కూడా యేసుక్రీస్తు మీద అంత విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. हम भी यीशु प्रभु के नाम पे इतना विश्वासीदार होना चाहिए। ఆయన మాట మీద విశ్వాసం ఉంటే మనకు జీవితంలో కూడా కార్యం జరుగుద్ది. उनकी बातों में विश्वास होगा तो हमारे जीवन में अच्छे कार्य होंगे। ఇది శిష్యుల యొక్క కథ. यह शिष्यों की कथा है। రెండవ కథ ఏంటయ్యా అంటే दूसरी कथा क्या है? గ్రామస్తుల కథ. गांव वालों की कथा। ఈ గ్రామస్తులు ఏం చేశారంటే దాన్ని మనం ఒకసారి చదువుకుందాం. यह गांव वालों ने क्या किया, एक बार हम पढ़ के देखते हैं। మార్కు సుసమాచార్ 11వ అధ్యాయ 4 से लेकर 6 तक. సార్ 11వ అధ్యాయము 4 to 6. వారు మెల్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఇంటికి వారికి కనబడెను. దానిని ముక్కుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు ముక్కుచున్నారని వారిని అడిగారు. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు బోధించింది. చూడండి, ఇక్కడ గ్రామస్తుల యొక్క గొప్పతనం यहाँ हम देखते हैं गांव वाले की एक बड़ी बात ఏమిటి అనగా, क्या ఈ శిష్యులు వెళ్ళి గాడిద పిల్లను విప్పుచ్చు ఉండగా यह शिष्य जाके गधे को और उसके बच्चे को खोल रहे थे। వాళ్ళు గ్రామస్తులు వచ్చి అడుగుతున్నారు, गांव वाला आके उनसे पूछा, మీరు ఎందుకు వీటిని విప్పుతున్నారు? तुम इनको क्यों खोल रहे हो? అప్పుడు శిష్యులైన వారు చెప్పిన మాట ఏంటంటే, शिष्यों ने क्या बताया? ఇవి ప్రభువునకు కావలసినవి, यह प्रभु को चाहिए, ప్రభువునకు కావలసినవి, प्रभु को चाहिए, ప్రభువునకు అవసరం प्रभु का आवश्यकता है। అని చెప్పగానే यह बोलते ही ఆ గ్రామస్తులందరూ కూడా वह गांव वाले सारे వాటిని తోలుకెళ్ళిపోమన్నారు. उनको ले जाओ करके बोला। ఏం మాట్లాడలా. उन्होंने कुछ नहीं बोला। అయితే మనమేమంటాం, हम क्या बोलेंगे? అడిగే పని లేదా, आप पूछना चाहिए ना। ఆయన ఎవరో మాకేం తెలుసు, वो लोग हुआ क्या, हम क्या जानते हैं, ఎందుకు తీసుకెళ్తున్నారు क्यों ले जा रहे हो, అని అనేక ప్రశ్నలు వేస్తాం. ये सारा प्रश्न हम होते तो हम करते, ఇంకా చెప్పండి కోప్పడతాం. और जब बहुत ज्यादा बोले तो गुस्सा करते। కానీ వీళ్ళు ఏమీ మాట్లాడలేదండి. लेकिन इन्होंने कुछ नहीं बोला। ఎందుకని क्यों? అంటే ఈ శిష్యులైన వారు यह शिष्य యేసు ప్రభు మాటకు వారు లోబడ్డారు గనుక यीशु प्रभु की बातों को सुन के वो आए हैं। ఈ శిష్యుల యొక్క మాటలకి గ్రామస్తులు లోబడుతున్నారు. ये शिष्यों की बातें सुन के गांव वाले भी उनकी बातें सुन रहे हैं। గమనించారా? देखा आपने? శిష్యులు యేసయ్య మాటకు లోబడ్డారు. शिष्य जो प्रभु की बातों के ऊपर आए, శిష్యుల మాటకి గ్రామస్తులు లోబడుతున్నారు. शिष्यों की बातों पे गांव वाले यकीन कर रहे हैं। ఇది గొప్ప విషయము. यह बहुत बड़ी बात है। అందుకని ఇక్కడ మనం నేర్చుకోవలసిన రెండో సంగతి ఏంటంటే, यह हमारे सीखने के लिए दूसरी बात क्या है? మనము దేవునికి లోబడితే हम प्रभु के अनुसार चले तो మన కుటుంబస్తులు మనుషులు మనకు లోబడతారండి. हमारा परिवार और लोग हमारे विचार के साथ चलेंगे। మనం దేవునికి లోబడాలి, हम प्रभु के अधीन रहे, దేవుని మాటకు మనం లోబడాలి. प्रभु की बातों का अधीन रहे, అప్పుడు మనుషులు మన మాటకు లోబడతారు. तब मनुष्य हमारी बातों के अधीन रहेंगे। కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. इसलिए भी इस बात को ध्यान रखें। అందుకే అక్కడ గ్రామస్తులు శిష్యుల మాటకు లోబడ్డారు. इसलिए गांव वाले शिष्यों की बातों के आगे झुके। మూడో కథ నేర్చుకుందాం. तीसरी कथा देखते हैं, లూకా సుసమాచార్ మే लूका सुसमाचार చాప్టర్ 19 వర్సెస్ 35. 19:35। తరువాత వారు యేసు వద్దకు దానిని తోడుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, చూడండి, ఇక్కడ ఆ శిష్యులైన వారు గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. शिष्य जो गधे और उसके बच्चे को लेके आ गए। యేసుక్రీస్తుని ఆ గాడిద మీద బట్టలు వేసి యేసుక్రీస్తుని దాని మీద కూర్చోబెట్టారు. उस गधे के ऊपर कपड़े डाल के यीशु प्रभु को उसके ऊपर बिठा दिया। ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేసిన వాడు ఆయన. यहाँ देखे तो यीशु क्रिस्त जब भूमि, आकाश और जल सबको उन्होंने ही तैयार करा है। అన్ని కలుగు చేసిన ఆ దేవాది దేవుడు ఆయన. सारे सृष्टि के रचयिता यीशु प्रभु है। యేసుక్రీస్తుకి ఆ జన్మము లేదు, ఆది లేదు, అంతము లేదు. यीशु प्रभु का आदि और अंत नहीं है। అంత గొప్ప దేవుడు इतने बड़े प्रभु మన కొరకు మనుషుడిగా వచ్చాడు. हमारे लिए मनुष्य की तरह आए।
ఇప్పుడు ఆయన సమస్తమునకు రాజు, वह समस्त राजा है, समस्त రాజులకు రాజు, राजाओं के राजा है, మహారాజు ఆయన. महाराज है। ఇంత గొప్ప దేవుడు इतने बड़े प्रभु ఈ రోజు గాడిద మీద ఎక్కుతున్నాడు. इस दिन गधे के ऊपर चढ़ रहे हैं। విచిత్రమైన సంగతి, विचित्र की बात है, సహజంగా రాజులు గుర్రం మీద వస్తారు. आज हम देखें तो राजा लोग जो है घोड़े के ऊपर आते हैं। అవునా కదండి? మనం చూసిన రాజులు గాని లేదా మన సినిమాల్లో చూసిన రాజులు గాని గుర్రాల మీద వస్తారు. हमने जो राजाओं को देखा, फिल्मों में भी देखा, राजा जो है घोड़े के ऊपर ही आते हैं। మరి ఈ రాజు గాడిద మీద వస్తున్నాడు. लेकिन यह राजा जो है गधे के ऊपर आ रहा है। ఎందుకయ్యా అంటే क्योंकि యేసుక్రీస్తు ఎందుకు గాడిదను ఎన్నుకున్నారు? यीशु प्रभु ने गधे को ही क्यों चुना? ఆయన రాజులకు రాజు అయినప్పటికీ కూడా वह राजाओं के राजा होते हुए भी ఈ భూలోకంలో ఆయన ఎలాగున్నాడయ్యా అంటే यह पृथ्वी पर वह कैसे था? ఎన్నిక లేని వాడుగా ఉన్నాడు, बिना किसी चुने हुए की तरह है, విలువ లేని వాడుగా. बिना बिना किसी, అంతేకాకుండా ఆయన యొక్క తగ్గింపునకు గుర్తు. वह चुप मतलब अपने को कम कम करके दिखाया। ఆయన యొక్క తగ్గింపునకు గుర్తు. वह कम का छोटापन है। మరి అటువంటి దేవాది దేవుడు ऐसे प्रभु ఆయన గార్ధబాన్ని ఎలాగునైతే ఎక్కి వస్తూ ఉన్నాడో वह गधे के ऊपर कैसे चल के आ रहे हैं। ఇక్కడ ఆ గార్ధబము రెండో సంగతి ఏంటంటే ఆ గార్ధబము యేసు ప్రభువుకు గుర్తుగా ఉంది. वह गधा दूसरे के देखे तो वह गधा जो यीशु प्रभु के समान है। ఎందుకంటే क्योंकि గార్ధబము యొక్క లక్షణం ఏంటి మనందరికీ తెలుసు. गधे का लक्षण क्या हम सब जानते हैं। ఇల్లు కట్టేటప్పుడు ఆ బరువు ఇటుకలను, ఇసుక, భద్రపు వీటన్నిటినీ కూడా తీసుకొని వెళ్తుంది. जब हम घर बनाते हैं तो ईंट पत्थर सब वो ढोके ले जाता है। ఎంత బరువు వేసినా మోసుకెళ్తుందండి. कितना भी भार उसके ऊपर रख के उठा के ले जाता है। ఇది గాడిద యొక్క లక్షణం. यह गधे का लक्षण है, భారములు మోయటం जो वजन उठाना గాడిద యొక్క లక్షణం. गधे का लक्षण है। ప్రియమైన వారలారా, ఇప్పుడు యేసు ప్రభు కూడా ఒక గార్ధబం లాగా ఉన్నాడు. प्रियजनों, यीशु प्रभु एक गधे की तरह ही है अभी। కారణం ఏంటంటే कारण क्या है? మనుషులందరి పాపాలని, पूरे मनुष्यों के पापों को, ఇంత ముందున్న వారి పాపాలు, पहले जो थे उनके पापों को, ఇప్పుడున్న వారి పాపాలు, अब जो है उनके पापों को, రాబోయే ప్రజల పాపాలు, आने वाले उनके पापों को, అందరి పాపాలను మోసే सब पापों को उठाने वाले ఒక గార్ధబము లాగా ఉన్నాడు. एक गधे की तरह है। మన గార్ధబం మీద ఎంత బరువు వేసినా మోసుకెళ్తుందండి. हम गधे के ऊपर कितना भी बोझ डाला उठा के ले जाएगा। అలాగే యేసు ప్రభు కూడా ఎంతమంది పాపాలైనా ఆయన భరిస్తున్నాడు, కానీ నేనెందుకు భరించాలంటలా. इसी तरह यीशु प्रभु जितने भी पाप है वो उठा रहे हैं, लेकिन हम क्यों उठाए करके नहीं बोल रहे हैं। ఎందుకంటే మనందరి తండ్రి ఆయన. क्योंकि वह हम सबके पिता हैं। ఆయన నమ్మిన వారికి ఆయనే తండ్రి, जिनको उन्होंने माना उनके लिए भी पिता है, నమ్మకపోయిన వారికి కూడా ఆయనే తండ్రి. जिन्होंने उनको नहीं माना उनके लिए भी पिता है, అన్యులకు తండ్రి ఆయనే, जो अन्य है उनके लिए भी पिता है, విశ్వాసులకు తండ్రి ఆయనే, विश्वासियों के लिए भी पिता है, సర్వ మానవాళికి ఆయనే తండ్రి. सभी मानवों के लिए वही पिता है। ఆయన ఆరాధించిన వారికి కూడా ఆయనే తండ్రి. उनकी आराधना करे या ना करे वही पिता है। అంత గొప్ప దేవుడు సర్వ మానవాళి పాప భారాన్ని మోసుకొని వెళుతున్నాడండి. इतने बड़े प्रभु पूरे मानव के पापों को ढोके जा रहे हैं। అందుకే యేసుక్రీస్తు ఆ గార్ధబొమ్మనకు నిదర్శనము. इसीलिए यीशु प्रभु उस गधे के समान है। అయితే ఇక్కడ ఆయన అదే సమయంలో రాజు అయి ఉన్నాడు గనుక इसलिए वह उस समय राजा थे, గార్ధబాసీనుడిగా వస్తున్నాడు. गधे की तरह आ रहे हैं, గార్ధబం మీద కూర్చొని వస్తూ ఉన్నాడు. गधे के ऊपर से ऊपर बैठ के आ रहे हैं। కాబట్టి ప్రియమైన వారలారా, इसलिए प्रिय जनों, మనం కూడా हम भी యేసుక్రీస్తు యొక్క यीशु क्रिस्त के సువార్త భారాన్ని, सुवार्ता का भार, సంఘ భారాన్ని संघ की भार మోసే గార్ధబాలుగా మనం ఉండాలి. उठाने लायक हम भी तैयार हो। మనం అలా రెడీగా ఉండాలి. हम भी ऐसा तैयार होना चाहिए, ఎందుకంటే ఆయన మన పాపాన్ని ఆయన భరిస్తున్నాడు, क्योंकि वे अपने हमारे पापों को उठा रहे हैं, మన కుటుంబ భారాన్ని ఆయన భరిస్తున్నాడు, हमारे
परिवार का भार उठा रहे हैं, మన అనారోగ్యాల భారాన్ని ఆయన భరిస్తున్నాడు, हमारे अनारोग्य का भार उठा रहे हैं, మన శాప భారాన్ని ఆయన భరిస్తున్నాడు. जो शाप मिला उसका भार उठा रहे మరి ఆయన భారం మనం భరించొద్దా? हैं। इसलिए क्या हम उनके भार को उठा नहीं सकते? మనం కూడా ఆయన భారాన్ని భరించాలి. हम भी उनके भार को उठाना चाहिए। అలాగని ఆయన మీద మన బరువులు మన మీద పెట్టడండి. है बोल के वे हमारे ऊपर भार नहीं रखेंगे। ఆయన మనకు అప్పగిచ్చిన భారం ఏంటంటే సువార్త చెప్పే భారం, उन्होंने हमें क्या भार दिया कि आगे सुसमाचार सुनाओ। సంఘం చెప్పే భారం, సంఘ భారం, संघ का जो भार है वो है అనేక ఆత్మలను రక్షించే భారం. अनेक आत्माओं को रक्षा करने का भार, అది మనం మోయాల్సింది. वही हमें उठाना है। సరే, ఇంకోటి ఏంటంటే నాలుగవది चौथा क्या है? లూకాసు వార్త చాప్టర్ 19 लूकास वार्ता 19 अध्याय వర్సెస్ 36. 36वां वचन। ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలను దారి పొడుగునా పరిచి చూడండి, బట్టలు, వస్త్రములు. वह जब जा रहे थे उनके 1936. जब वह जा रहा था तो वह अपने कपड़े मार्ग पर बिछाते जाते थे। కపడ అంటే బట్టలు. कपड़े బట్టలు అనేవి మరి అప్పుడు కాలంలో యూదులైన వారు कपड़े मतलब उस काल में ఒక ఆచారం ఉన్నది. यहूदियों का एक आचार है। ఏంటంటే అది क्या है वो? ఎవరైనా ముఖ్య అతిథులు, कोई भी मुख्य अतिथि విఐపీలు वीआईपी వచ్చినప్పుడు जब आते हैं వారిని ఆహ్వానించడానికి उनके स्वागत करने के लिए మన బట్టలు పరిచేవారు అప్పుడు. कपड़े बिछाते थे। మరి ఇప్పుడు ఆ ఆచారం अब वह आचार ఇప్పటికీ ఉంది. अभी भी है। ఏంటంటే ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు మనం రెడ్ కార్పెట్ వేస్తాం. क्या है कि जो भी अभी कोई वीआईपी आता था हम रेड कारपेट बिछाते ఇది అప్పటి నుంచి వచ్చిన ఆచారమే. थे। यह उस समय का ही आचार है। మరి యేసుక్రీస్తు ప్రభు రాజు కాబట్టి, क्योंकि यीशु प्रभु राजा है, ఆయన ముఖ్య అతిథి కాబట్టి, वह मुख्य अतिथि है। ఆయన వస్తున్న టైంకి वह जब आ रहे थे వాళ్ళు కృతజ్ఞతతో, वह कृतज्ञता से, సంతోషంతో उत्साह से ఆయనను గణపరచడానికి उनकी महिमा करने के लिए వాళ్ళు బట్టలు దారి పొడుగునా పరుస్తున్నారు. कपड़े रास्ते में बिछा रहे थे। అంటే దాని అర్థము इसका मतलब వారు బట్టలు దారి పొడుగునా పరుస్తున్నారంటే वह पूरे रास्ते में कपड़े बिछा रहे थे। యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడు, यीशु प्रभु बहुत, ఆయన రాజు, वह राजा है। మా రాజు వస్తున్నాడు గనక हमारे राजा आ रहे हैं, ఆయనను గౌరవించడానికి उनकी गौरव के लिए వారు బట్టలు పరుస్తున్నారండి. वह कपड़े बिछा रहे हैं। మనం కూడా हम भी మన రాజు అయ్యున్న हमारे राजा యేసుక్రీస్తు ప్రభువుని यीशु प्रभु को మనం గణపరచవలసిన వారమై ఉన్నాము. हमें उनकी घनता करनी चाहिए। ఇది బట్టల చరిత్ర. यह कपड़ों का चरित्र है। అలాగే మరి ఒకటి చూద్దాం. ऐसे एक और देखते हैं। మరొకటి ఏంటంటే మట్టలు, एक और क्या है? मतलब కొమ్మలు. ये जो हमने लगा रखे हैं मट्टल। ఒకసారి చదువుదాం, హిందీలో చదవండి. ఉంది మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సుసమాచార్ 21:8. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచి एक बार हिंदी में भी पढ़ लीजिए. बहुत से लोगों ने अपने कपड़े मार्ग में बिछाए और अन्य लोगों ने पेड़ों से डालियां काटकर मार्ग में बिछाए। पेड़ों से डालियां काट के మార్గ पर బిచ్చాయి. కొందరు ఈ కొమ్మలను దారిలో పరిచారు, కొంతమంది చేత్తో పట్టుకున్నారు. कुछ लोगों ने ये जो डालियां हैं उनको बिछाया, कुछ लोगों ने हाथ में पकड़ा। ఈ మట్టలు దేనికో, ఈ కొమ్మలు దేనికంటే यह डालियां का किस लिए है? యేసుక్రీస్తు ప్రభు పొందబోయే పునరుద్ధాన జయాన్ని సూచిస్తున్నాయి. यीशु प्रभु के पुनर्जन्म के बारे की सूचना देते हैं। యేసు శిలువ మీద పొందబోయే జయమును చూపిస్తున్నాయి. जो क्रूस पे वो जय पा रहे हैं उसको दिखा रहे हैं। ఇక్కడ మన దేవాలయంలో ఈ మట్టలన్నీ కూడా, ఈ కొమ్మలన్నీ పెడతానికి గల కారణం, ये हमने चर्च में ये पूरा सजा, इसका कारण क्या है? ఆయన బిడ్డలమైన మనం చెప్పేటువంటి ఒక సందేశం. हम उनके पुत्र इसे उसका संदेश दे रहे हैं। ఏంటంటే क्या है? మనం చెప్పే సందేశం, हम क्या बता रहे हैं? యేసు ప్రభువా यीशु प्रभु ఎల్లప్పుడూ हमेशा మీకే మహిమ,
तुम्हारी जय हो, మీకే జయము, तुम्हारी जय हो, మీకే మహిమ, तुम्हारा कोई महिमा, మీకే ఘనత तुम्हारा कोई घनता नहीं। అని మనం తెలియచేయడమే. यह हम दिखा रहे हैं, అందుకే ఈ యొక్క మట్టలు. इसीलिए हमने ये टहनियाँ टांग रखी है। కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, इसलिए प्रिय बच्चों, ఈ యొక్క కొమ్మలు అనేవి यह डालियाँ ప్రభు యొక్క జయమునకు ముంగుర్తు. प्रभु की जय का वो है, ఆయనకి జయము, उनके जय हो, ఆయనను బట్టి उनके द्वारा మనందరికీ జయము. हमारे लिए भी जय हो। యేసు క్రీస్తు ప్రభువు పొందిన జయమే ఎల్లవారి కౌను, కోరిన ఎల్లవారి కౌను, నమ్మిన ఎల్లవారి కౌను. యేసు పేరమే చేకుల పైన వేసుకొన్న జయమో, జయమని వ్రాసుకొన్న జయమో సద్విలాస్. అలాగే మరి ఒకటి చూద్దాం. एक और देखते हैं, ఆ కేకలు. जो चिल्लाया है। లూకా సుసమాచార్ చాప్టర్ 19 లో लूका सुसमाचार 19 अध्याय 38 38 देखते हैं। 19 में 38. प्रभु पेरिట వచ్చిన వస్తు जो प्रभु के नाम से आता है, धन्य है राजा जो प्रभु के नाम से आता क्यों प्रभु के नाम से है, स्वर्ग में शांति स्वर्ग में शांति और और आकाश मंडल में महिमा हो। ఆకాశ మండలమే మహిమ హో అని ఆ ప్రజలు ప్రభువుని స్తుతిస్తున్నారండి. ప్రభువుని స్తుతిస్తున్నారు. यह बोल के प्रभु की स्तुति कर रहे हैं। యేసుక్రీస్తు గార్ధబొమ్మ మీద వస్తూ ఉంటే यीशु प्रभु गधे के ऊपर से आ रहे हैं, ఆయన ముందు వెనుకొచ్చుచున్న ప్రజలు वह उनके आगे पीछे जो प्रजा चल रही है, ఈ విధంగా ప్రభువుని స్తుతిస్తున్నారండి. इस तरह प्रभु की स्तुति कर रहे हैं। ఏమని? क्या है? ఎల్లప్పుడు దేవా నీకే మహిమ కలుగును గాక, हमेशा तुम्हारी महिमा हो, ప్రభు పేరట వచ్చు దేవుని కుమారుడు స్తుతింపబడును గాక प्रभु के नाम से आने वाले यीशु के पुत्र तुम्हें महिमा हो, అని వారు స్తుతి చేస్తున్నారు. यह बोलकर वह स्तुति कर रहे हैं। ఆయన బిడ్డలమైన మనము కూడా उनके बच्चे होकर हम भी ఎల్లప్పుడూ हमेशा స్తుతించే వారముగా ఉండాలి. स्तुति करने वाले की तरह रहे, ఎల్లప్పుడూ ప్రభువుని हमेशा प्रभु की మహిమపరిచే వారంగా ఉండాలి. महिमा करने वाले की तरह रहे। ఆయన బిడ్డలమైన మన బాధ్యత అదే. हम उनके पुत्र हैं, ये हमारी बाध्यता है। ఇక్కడ పోతీలు కూడా ఎక్కువైపోయింది. సరే ప్రియమైన వారలారా, प्रियजनों, దేవుని యొక్క మహాకృపను బట్టి प्रभु की महाकृपा से మనం నిరంతరం కూడా ఆయన్ని స్తుతించే అంతస్తులో మనం ఉండాలి. हमेशा हम स्तुति करने के अंतस्त में रहे। అయితే ఇక్కడ మరొక చరిత్ర కూడా ఉన్నది. एक और चरित्र भी है। కొంతమంది ఈ కేకలను చూసి అసూయ పడుతున్నారు. कुछ लोग यह जो चिल्ला रहे हैं वो सुन के कुछ लोग बुरा सोच रहे हैं। మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారు వచ్చి ఏంటి ఈ కేకలేంటి ఆత్మని చెప్పు అని చెప్పేసి అంటున్నారు. ये यीशु प्रभु उनके पास आके ये क्या चिल्ला रहे हो, इनको रोको करके बोल रहे हैं। అయితే ప్రభు అన్నారు, ప్రభు ఏమంటున్నారు प्रभु ने क्या बोला? చూడండి ఒక్కసారి లాస్ట్ గా చదువుకుందాం. లూకా సుసమాచార్ చాప్టర్ 19 వర్సెస్ 40 19वां अध्याय, लूका समाचार 19वां अध्याय 40वां। 40 को वचन जल्दी. उसने उत्तर दिया, मैं तुमसे कहता हूँ, हाँ यदि ये चुप रहे तो पत्थर चिल्ला उठेंगे। ये चुप रहे तो पत्थर चिल्ला रहे एक चिल्ला चिल्ला उठेंगे, चिल्ला ఓకే అదే కంటిన్యూ చేసుకోండి. సరే అంటే సరే అయిపోయింది. లాస్ట్ మాట, आखिरी बात है, వాళ్ళు స్తుతిస్తేనే తట్టుకోలేకపోతే రాళ్ళు కేకలేస్తే ఎక్కడన్నా वह जो चिल्ला रहे वह सुन के रह नहीं पा रहे। अगर पत्थर चिल्ला उठे तो పత్తర్లు అరుస్తాయా? पत्थर चिल्लाते हैं क्या? అయితే దేవునికి సాధ్యము. लेकिन प्रभु के लिए ये साध्य है। పాత నిబంధనలో पुराने अध्याय में తన ప్రజలకు నీళ్లు కావాలంటే ఆ బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు దేవుడు. अपने प्रजा को पानी चाहिए तो पत्थर में से पानी निकाल के दिया प्रभु ने।
దేవుని యొక్క శక్తి అంత గొప్పది. प्रभु की शक्ति इतना है, పత్తర్లో నుంచి నీళ్ళు ఇచ్చిన దేవునికి इन्होंने पत्थर से पानी निकाला, ఆ పత్తర్ని కేకలేసి అలా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. उन पत्थरों को चिल्लाने की तरह करने के लिए उनके लिए कोई बड़ी बात नहीं है। ఈ రాళ్ళు అనేవి సృష్టి. यह पत्थर जो है सृष्टि है, యేసుక్రీస్తు సృష్టికర్త. यीशु प्रभु ने सृष्टि की रचना करी है। ఆయన ఆజ్ఞకు ఈ సృష్టి అంతా లోబడాల్సిందే. उनकी आज्ञा के अनुसार ये पूरी सृष्टि उनकी आज्ञा अनुसार चलेंगे, అందుకే ఆయన ఆజ్ఞకు శిష్యులు లోబడ్డారు. इसलिए उनकी आज्ञा के जो शिष्य थे उन्होंने आदर किया, అలాగే గ్రామస్తులు లోబడ్డారు. ఇందా మనం చెప్పుకున్నాం. जो गांव वाले उनकी बातें सुनी, గాడిద పిల్ల ఆయనకు లోబడ్డాయి. गधा और उनके बच्चे भी उनकी बातें सुने। ఆయన ముందున్న ఆయనతో పాటు ప్రజలు లోబడి ఆయన స్తుతిస్తున్నారు. उनके साथ तो आगे पीछे जो चल रहे हैं वो प्रजा को उनके अनुसार चल रहे हैं। అలాగే మనము కూడా उनकी तरह हम भी ప్రభువుకు లోబడి ఆయనను స్తుతించాలి. प्रभु के साथ दीन रह के उनकी स्तुति करें, అప్పుడు ఆయనకు వచ్చిన జయము మనకే కలుగుతుంది. तब उनको जो जय मिल रहा है हमें भी मिलेगा। అటు జయము యేసుక్రీస్తు మీ అందరికి అనుగ్రహించును గాక. ऐसा जय यीशु प्रभु हम सबको दे। ఆమేన్, आमीन। ఆమేన్. దయగలిగిన తండ్రి మీకు వందనములు. బోధింపబడిన విషయములు నీ బిడ్డల జీవితంలో నూరంతలుగా ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం.